వాళ్ళ వీడియో వచ్చేసరికి అయితే టెక్నికల్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ రోజు చూసుకుంటే మాత్రమే వివో నుంచి అన్నమాట. సో వివో వల్ల వివో V70 FE స్మార్ట్ ఫోన్ ఏది ఉందో మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్తో పాటు కూడా వస్తుందనేసి అయితే కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డేవి. కన్ఫర్మ్ న్యూస్ అయితే కాదు కానీ ఇక్కడ అవుట్ ఆఫ్ ద బాక్స్లో 116తో పాటు కూడా వస్తుందనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసి 12GB ర్యామ్ LPDDR5X ర్యామ్ UFS 3.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుందనేసి అయితే కొన్ని ఇన్ఫర్మేషన్ బయటపడి అండ్ దీంతో పాటు చూసుకొని 200 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుందనేసి అయితే కొన్ని హింట్స్ అయితే బయటకు వచ్చినాయి అన్నమాట. అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే స్టోరేజ్ డివైజెస్ నుంచి అన్నమాట. సో శాండిస్క్ వాళ్ళు ఎక్స్ట్రీమ్ ఫిట్ USB టైప్స్ ఇది చిన్న గిద్దెనే ఉంటుంది. ఇదైతే లాంచ్ అయితే చేసారు మన ఫ్లాష్ డ్రైవ్ ఇండియాలో. మల్టిపుల్ స్టోరేజ్ అండ్ ప్రైజెస్ ఉన్నాయి. ఒకసారి ప్రైజెస్ చెప్పేస్తాను. ఇక్కడ ఇది 64GB స్టోరేజ్ వెయిట్ వచ్చేసరికి అయితే 2050 రూపాయలు ఉంది. 128GB స్టోరేజ్ వెయిట్ వచ్చేసి 2800 ఉంది. అండ్ 250GB స్టోరేజ్ వెయిట్ వచ్చేసి 4900 ఉంది. అండ్ 512GB స్టోరేజ్ వెయిట్ వచ్చేసరికి అయితే 5000 ఉంది. 1TB వేరియంట్ వచ్చేసరికి అయితే 17300 ఉందన్నమాట. ఏంటని అంటే కింద చిన్న క్యాప్సూల్ లాగా ఉంటుంది. టైప్ సి పోర్ట్లకి అయితే మీరు స్టోరేజ్ అయితే పెట్టుకోవచ్చు. అంటే టైప్ సి పోర్ట్ ఉంది కాబట్టి మీరు స్మార్ట్ ఫోన్కి DSLR కెమెరాస్ నుంచి ల్యాప్టాప్స్కి డేటా అయితే ట్రాన్స్ఫర్స్ అయితే యూజ్ ఉంటుంది, బాగా బెనిఫిట్ అయితే అవుతుంది అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళు అనమాట. సో సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ గ్యాలక్సీ M17 5Gకి సంబంధించిన లాంచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. మార్చ్ 17th అంటే ఈ నెల 17th స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అవబోతుంది అనమాట. 650 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అమెజాన్ ఎక్స్క్లూజివ్గా అవైలబుల్ అన్నమాట. అమెజాన్లోకి నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి అనమాట. సో ఐక్యూ వాళ్ళది ఐక్యూ Z11Xకి సంబంధించిన లాంచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. మార్చ్ 12th రోజున లాంచ్ అయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్సెట్తో పాటు కూడా వస్తుందని అయితే మెన్షన్ చేసి దాంతోపాటు 7200 mAh బ్యాటరీతో పాటు వచ్చింది. ఆబ్వియస్గా ఈ స్మార్ట్ ఫోన్ గురించి అయితే మాత్రం చాలా మంది టెక్ యూట్యూబర్స్ యాడ్స్ నేను చాలా చూసినాను. ఒకసారి అది కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్స్కి సంబంధించిన న్యూస్. సో ఫస్ట్ చెప్పుకోవాలంటే మాత్రమే ఈ మధ్యకాలంలో ర్యామ్ స్టోరేజ్ గ్రాఫిక్ కార్డులకి వీటిలో ప్రైస్ ఇంక్రీజ్ కావడం వల్ల ఎన్విడియా వాళ్ళు పాతది ఏదైతే 3000 సిరీస్కి సంబంధించినవి మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ దీని ప్రకారం చూసుకుంటే RTX 3060 గ్రాఫిక్ కార్డు ఉంది 12GB మోడల్ అండ్ 8GB మోడల్, దాన్ని మళ్ళీ రీవిజిట్ చేసే అవకాశాలు ఉన్నాయని అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో అది వచ్చిందంటే మాత్రమే ప్రైస్ కొంచెం సెట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ డెవలపర్స్ కానీ గేమ్ డెవలపర్స్ ఆప్టిమైజేషన్స్ ఎవరైతే కొంచెం ప్రాపర్గా గేమ్ని తగ్గించాల్సి వస్తుంది అన్నమాట. ఇంతమందికి అంటే ఎంత ర్యామ్ ఉన్నా సరే తీసుకునేటోళ్ళు వీడియో మెమరీ ఇప్పుడు 8GBకి లిమిట్ అయితే చేయాల్సి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇది కొంచెం మీమ్ అయితే లాగా నడుస్తుంది. ఏంటంటే HP 15 అనమాట. అమెజాన్లో లిస్టింగ్ అయింది, మరి ఇండియాలో కాదు, ఇది అబ్రాడ్లో లిస్టింగ్ అయింది. ఇక్కడ వీళ్ళ ప్రకారం చూసుకుంటే HP 15.6 ఇంచెస్ది ల్యాప్టాప్ అనమాట. ఇది ఇక్కడ ప్రాసెసర్ ఏదని మెన్షన్ చేయాలి, 32GB ర్యామ్ అని మెన్షన్ చేసి దీంట్లో 1.1TB దాకా స్టోరేజ్ ఉందని మెన్షన్ చేసి ఇక్కడ 1TB ఏమో క్లౌడ్ స్టోరేజ్ అంట, 128GB ఏమో ఆన్ డివైస్ స్టోరేజ్ అంట. కొంతమంది అయితే ఆల్రెడీ ఎక్స్ట్రా మీమ్లు చేస్తారు అన్నమాట. ఏంద్ర ఈ థర్డ్ పార్టీ సెల్లర్ గీత ఘోరంగా చేస్తారు. అండ్ ఇది ప్రైస్ కూడా చూసుకుంటే ప్రైస్ $499 ఉందన్నమాట. అంటే రీసెంట్గా ఐఫోన్ యాపిల్ వాళ్ళది మ్యాక్బుక్ నియో వచ్చింది కదా, దానికి పోటీ అన్నట్టు తీసుకొస్తారు అన్నమాట. ఈ ఏంద్రా తలక నొప్పి అన్నట్టు అనిపించింది నాకైనా సరే. దాని ఇంకైతే కంపేర్ చేయలేదు దేని దానికి అన్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. సో సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే CatchOS నుంచి అన్నమాట. సో CatchOS వాళ్ళైతే అప్డేటెడ్ వర్జన్ అయితే వాళ్ళ iOS అయితే అప్డేట్ చేశారు. ఒకవేళ ఇట్లా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను కూడా నా సెకండ్ సిస్టమ్ అవుతుంది CatchOS యూజ్ చేస్తున్నాను. సో బాగా ఉంటుంది, వెల్ ఆప్టిమైజ్డ్ అనమాట. ఇది ఆర్చ్ బేస్డ్ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట. ఒకవేళ ఇట్లా మీరు లినక్స్ మింట్ యూబుంటు ట్రై చేసేటట్టు ఆర్చ్కి వచ్చేసరికి కోడింగ్స్ కొన్ని చేంజెస్ ఉంటాయి. అదొకటి గమనించాల్సి వస్తుంది. లేదన్నా నాకు ఏదన్నా పర్లేదు కోడింగ్స్ ఏమైనా యూజర్ ఇంటర్ఫేస్ కావాలంటే మాత్రం గేమింగ్కి మంచి లేటెస్ట్ హార్డ్వేర్ కంఫర్టబుల్ కావాలంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనేసి రికమెండేషన్ చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే గేమింగ్కి సంబంధించిన న్యూస్ అన్నమాట. సో గేమింగ్కి సంబంధించిన న్యూస్లో చూసుకుంటే మాత్రమే లెగో బ్యాట్మ్యాన్ 3 నుంచి అన్నమాట బియాండ్ గాథమ్ అని. సో ఈ గేమ్ బాగానే ఉంటుంది. చిన్నపిల్లలకు కొంచెం బ్లాక్కి కావాలి లెగో స్టైల్లో ఒక బ్యాట్మ్యాన్ గేమ్ కావాలన్న వాళ్ళు ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. పై ప్రైస్ కూడా తక్కువనే ఉంది, 172 రూపీస్ ఉందన్నమాట. పాత గేమే, కొత్తదేం కాదు, ఒక 12 years బ్యాక్ గేమ్. కానీ ప్రైస్ తగ్గించేది ఎందుకంటే దీనికి లెగో బ్యాట్మ్యాన్ గౌతమ్ నైట్ అని ఇంకో గేమ్ వస్తుంది, దానికి ముందు లాగా కూడా అనుకోవచ్చు, మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. కానీ మంచి స్పెసిఫికేషన్తో పాటు వస్తుంది ఈ గేమ్ అయితే. మీరు నాకు తెలిసిన ల్యాప్టాప్లో కూడా ఈజీగా రన్ చేసుకోవచ్చు, కొత్త ల్యాప్టాప్లో అయినా సరే ఇంటీరియర్ గ్రాఫిక్స్తో పాటు కూడా. సో ఇవి ఆల్లో నా టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. నచ్చింది మంచి అనిపించిందంటే మనం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.